తప్పులు అయిపోయినాయి, ఇవన్నీ తీసేసి మేము గ్రహించుకొని కాపురం చేసుకుంటాం. వాళ్ళ తరఫున మీరే ఫస్ట్ వచ్చారు, అసలు మాకు తెలియదు, ఇన్ని సంవత్సరాలు లేదు, అసలు నాకు సంతోషంగా ఉంది ఫస్ట్ అనే మాట. నిన్న ఈ మధ్య ప్రెసిడెంట్ గారు మాట్లాడారా? మరి ఇప్పుడు నీ ఆలోచన కానీ అసలు ఆలోచన పోయే ఆలోచన ఉందా లేకపోతే ఏమన్నా చెప్తే పెద్ద చూడాలంటే ఇప్పుడు ఏంటంటే అతనికి వయసు ఈ అమ్మాయిది ఏదో ముందు ఏదైనా చేస్తే అదొకటి ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ఏదో అనేది ఏమి లేదు, దాంట్లో సాధించేది ఏముండదు. మరి సరే మీ తరఫున ఎవరైనా వెళ్ళారా ఇంత సరే నేను నిర్ణయం తీసుకుంటా, వాళ్ళతో తీసే ఇప్పుడు అట్టగదమ్మా, నేను నిర్ణయం తీసుకుంటా, ఏదైనా కానీ సాల్వ్ చేసే వరంగా నేను నా దగ్గర వేసుకుంటా. ఏమైనా పంపించగలవా? నాదేం లేదు, నేను పంపిస్తానని నేను చెప్పలేను. మరి తల్లి స్కోప్ లేకపోతే మరి అమ్మ స్కోప్ అంటే అది మొదలు పడి ఉన్నాం బాబాయ్, అయ్యా 10 ఏళ్ళ బట్టి పడి ఉన్నా కదా ఆయన. మనిషిని అంటే ఏం చేశాడు నీకేం తెలుసు? ఆ పిల్లలు చేసి తెలుసు నీకు, నాకు చెప్పదు, నేను చెప్పదు, ఎవరు చెప్పదు, నాకేమో తెలుసు. 100 తప్పులు చేస్తే 100 తప్పులే మరి, 100 తప్పులు చేసింది, నా సంబంధం లేదు. ఈ రోజు వనప దాటేటప్పుడు నా తప్పులు వద్దంటున్నాడు. నేను పుట్టుకోలాగా ఇక ఇది ఆయన మాటలకి చెప్పలేదు నాయన, లాయరే తలకాయ దించుకున్నాడు ఆయన మాటలకి. ఈ అమ్మాయి సిద్ధంగా ఉందా లేదా? ఆ అమ్మాయి పోనండి ఊరు ఎడదాకా వచ్చాక మీరు చెప్పిన తర్వాత నేను ఆడకూడదయ్యా. మీరు ఫోన్ తీయలేదు, వాళ్ళు చెప్పరా, ఊరు అసలు విషయం ఏదో తెలుసుకుందామని వెళ్ళా. వెళ్తే మాట్లాడాడు, అతను మాట్లాడు భాష మాత్రం బాగానే ఇబ్బంది లేదు, అంతా బాగానే. ఈ రోజు కూడా వచ్చినా ఫలాని విషయం పక్కన పెట్టేసి ఈ రోజు నాకు తోడు కావాలా, నేను తోడు కావాలా, పరిస్థితి అసలు గతం కదా తీసేసి అనే లెక్కలు నేను తీసుకుంటాను, కానీ నేను చూసుకుంటాను అనే లెక్కలో మాట్లాడాను. ఊరు పెద్ద మనుషులు కూడా పెద్ద అన్నారు. సరే ఈ తరఫున కూడా ఈ 2 సంవత్సరాల్లో ఇంత మటుకు మా దగ్గర రాలా, మీరు వచ్చారు, అక్కడ ఏమన్నా చంపుతాడనే భయం ఉందా? ఏమో మరి అతనికి చంపుతాడే, ఏం చేస్తాడు అమ్మ పిల్ల మాట్లాడి కాళ్ళే అంటే దానికోసం ఏదో ఒకటి చేద్దామని వచ్చాడు. కానీ ఆ అతని కాడికి మీ కాడికి ఏమైనా సెట్ అయితే చూద్దాం. సరే ఏదైనా ఇప్పుడు తెగదెంపులు అంటే ఎవరు ఒప్పుకోడు, ఏదైనా సెట్ అయితే మాట్లాడదాం. పిల్లలు పట్టుకోవడం మోసం చేసి చేస్తున్నాడు, పెళ్లి పిల్లలు పుట్టుకొని తెలిసి కూడా మోసం చేసి చేస్తున్నాడు. ఊరికి నేను ఇచ్చాము. పిల్లలు పుట్టని మాకు చెప్పరా, మాకు తెలియదు. పిల్లలు పుట్టని చేస్తే ఎవడిస్తాడు? పిల్లలు పుట్ట ఎవరు చేసింది? అన్ని అయిపోయినాయంట, అన్ని అయిపోయినాయంట ఎప్పటికీ. లేదు మరి పిల్లలు కావాలంటే చూపించుకోవచ్చుగా. ఎంతమంది అనుకుంటున్నారు మందులు చూపించారంట, చూపించింది మరి ఎన్నికి జనాలు చూపించా. మీ భార్య భర్తలు ఇద్దరు 2 అమ్మ అందయి అయ్యి లేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్తే దాన్ని బట్టి ఏం చేసేదేమో ఆశోదుకునే ముడుకున్నాం. ఆశోదుకోవడం అంటే ఇప్పుడు అతను అంటాడు అవన్నీ పెట్టి అన్ని పెట్టాడు. నెత్తికి ముడి కింద నెప్పొచ్చాడు మీరే అవుతా అనుకుంటారు, కాదు ముడి కిందకి నెప్పొచ్చాడు. దాకా వచ్చాను కాబట్టి ఊర్లో వచ్చాను. కానీ ఏదైనా ఇష్టం ఉంటే బాబాయ్ ఫోన్ చేసి ఇష్టం నేను ఊరు ఎడదాకా వచ్చాను, వచ్చా
పని చేయలేదు కాదు, పనికిరానిది కాదు కదా. ఏదైనా కలపాలని మనం చూసుకుంటాం లేదా? అక్కడ నా చుట్టం కాదు, మీరేం చుట్టాలు కాదు. కలపాలని చూస్తాం. నాకు మా అక్కయ్య పరంగా సరే, మా అక్కయ్య పరంగా ఏదో బంధుత్వం అయింది కాబట్టి ఏందయ్యా మాట్లాడా, బాబాయ్ నేను చేసిన పని నేను చేస్తా. ఇద్దరు నుంచి కూడా ఏదైనా ఎవరు అయితే భయం అనేది అవతల మనిషికి భయం అనేది ఏంటంటే చూపిస్తా. పిల్ల మటుకు ఇబ్బందిగా, పిల్లల్ని ఇబ్బందిగా ఎవరిని పెట్టినా కానీ చేస్తా. నేను నన్ను నేను చెప్పేదిరమ్మా, నన్ను మీరు పంపించగలిగితే నేను పూర్తి బాధ్యత తీసుకుంటా. ఏంది కాదు అనుకుంటే మీ ఇష్టం. నేను ఎందుకంటే ఎలాగ వచ్చాను కాబట్టి అది చెప్పలేం. ఎందుకంటే ఎలాగొచ్చాక ఇప్పుడు మా అయ్యం కూడా అల్లుడు వస్తాడంటే పిల్లలు ఇస్తావా? మా అయ్యం కూడా వల్ల ఇక్కడికి వచ్చాడు కాదు. మా అయ్యం కూడా డిపార్ట్మెంట్ కాబట్టి ఏదన్నా అవారు ఉంటే అది కాదు అంటే మాట్లాడతా. ఇష్టం ఫోన్ చేయమని అయిపోయి కడుక్కొని నేను వెళ్ళా మక్కాయి చెప్తే కడుక్కొని నేను అడిగి అమ్మాయి రాజలక్ష్మి అబ్బాయి ఏమైనా పెళ్లి చేసుకుంటానంటే ఆలోచిస్తామా అంటే అసలు ఆ విషయాలు పట్టించుకోబాకండి. సరే అట్లాంటప్పుడు ఎందుకు మొండి వ్యవహారం ఏంటంటే తన దగ్గరికి వెళ్ళి బిట్టుగా వ్యవహారం చేసుకుని కాదు 3 నెలలు 4 నెలలు ఉండయా తర్వాత లెక్కలు అట్లానే మాట్లాడుకోండి. చూస్తా ఎందుకు సంబంధం ఎందుకు పోగొట్టుకోకూడదు. నేను ఆలోచుకుని నా ఫోన్ చేయరు. ఇగో నేనుండా అని నన్ను నమ్మితే చేయండి. ఏమొద్దు, నన్ను నమ్మి ఎవరు చేస్తే నీ ఏదైనా కానీ ఎవరు చేస్తా. నా ఫోన్ చెప్తా. సరే ఉంటా. అదే వచ్చు రౌండ్ అక్క రాకాయ ఏందక్క అక్కలు లేదక్క తెచ్చుదా పొద్దుకుల బండలు అక్కయ్య రాయేసక్క అక్కయ్య ఏమి నువ్వు కూడా పడిపోయావు. సరే నేను రాంబాబులే ఎంతరాలే. నేను మా తాతలు చేసాను చూసేవా బ్యాటింగ్ వెళ్ళేది ఆ కూతురు ఆ తల్లి లేవడాల్సిన కూడా వెళ్ళింది. ఏమన్నా తెలిసింది అసలు మంచి రాయే సక్కలమ్మా వీళ్ళు కాదు ఏదో కొడుకున్న వాళ్ళ కూతురు హైదరాబాద్ కొడుకురా అంటే కొడుకున్న వాళ్ళ కూతురు హైదరాబాద్ ఈ వారికి పంచాయతీ లేదు.